ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే పండుగలలో భాగంగా భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. పల్లె పట్టణమని తేడా లేకుండా ఎక్కడ చూసినా భోగి మంటలే దర్శనమిస్తున్నాయి. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా భోగి వేడుకలలో పాల్గొన్నారు. భోగభాగ్యాలను పంచే భోగి పండుగను ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం నింపాలని కోరుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో భోగి పండుగ వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి అందిస్తారు. సంక్రాంతి పర్వదిన వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఏదైతే 3 రోజుల పండుగల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగను మాత్రం అత్యంత ఆనందంగా జరుపుకుంటున్నారు. అయితే ఇప్పటికే వీధి వీధిన ఎక్కడ చూసినా సరే భోగి మంటలే దర్శనమిస్తున్నాయి. అయితే ఇటు ఏదైతే భోగి పండుగను ఇటు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునేందుకు మాత్రం ఇటు చిన్నలు పెద్దలు మాత్రం ఉత్సాహాన్ని చూపిస్తున్న పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఏదైతే భోగి పండుగను ఇటు ఏదైతే ఎక్కడ చూసినా సరే వీధి వీధిలో మాత్రం భోగి పండుగలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఏదైతే పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి అయితే దూరంగా ఉండేవాళ్ళు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో పల్లెటూరులో కూడా పూర్తిగా సంక్రాంతి వాతావరణం, పూర్తిగా పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏది భోగభాగ్యాలను అందించే భోగి పండుగను మాత్రం అత్యంత సుందరంగా పిల్లపాపలతో మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అయితే భోగి పండుగను అసలు భోగి పండుగ విశిష్టత ఏందని దాని గురించి కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది భోగి పండుగను ఎలా జరుపుకుంటున్నారు? భోగి పండుగ అంటే తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతిని మనం 3 రోజుల పాటు చేసుకుంటాం. దీంట్లో ప్రథమంగా ఈరోజు భోగి పండుగను చేసుకుంటాం. భోగి పండుగ అంటే జనరల్గా మన వాళ్ళు ఏంటంటే ఈ పాత వస్తువులు, ఈ కర్రలు ఇవన్నీ తీసుకొచ్చి తగలబెట్టేటువంటి సంస్కృతిని కూడా మన వాళ్ళు తీసుకొచ్చారు. అసలు భోగి అని అంటే మనకు పురాణం చెబుతుంది ఏమిటంటే ఈరోజు సాక్షాత్తు శ్రీహరి ఈ భూలోకానికి విచ్చేసి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశారంటారు కదా. ఆ బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసినట్లుగా ఆయన్ని మనకి పైకి కనిపించినా సరే ఆ బలి చక్రవర్తిని ఆయన చేసినటువంటి ధర్మ కార్యక్రమాలకి పాతాళానికి ఆయన చక్రవర్తిగా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఈరోజే గోదాదేవి తిరుప్పావై అన్నటువంటి ఒక వ్రతాన్ని స్వీకరిస్తుంది. 30 రోజులు జరిగినటువంటి తిరుప్పావై వ్రతం ఈ రోజుతో పూర్తవుతుంది. అంటే సాక్షాత్తు ఏదైతే శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలని అమ్మవారి తిరుప్పావై వ్రతం చేసిందో ఈరోజు అమ్మవారు స్వామివారిలో ఐక్యమైపోయినటువంటి రోజు. అంటే అటువంటి భోగాన్ని అనుభవించిన రోజు కాబట్టి జీవాత్మ పరమాత్మలో ఐక్యమైపోయినటువంటి భోగాన్ని అనుభవించినటువంటి రోజు. అందుకని మనం భోగి అన్నటువంటి పండుగను కూడా చేసుకుంటాం. సాక్షాత్తు నందికి స్వామివారి ఇచ్చినటువంటి శాపంతో భూమి మీద అవతరించాడు. ఇవన్నీ కూడా మనం ఒక రకంగా చూస్తే ప్రజలకి మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అంటారు, అవి చెత్తా చెదారం మనలో ఉండేవి. వాటిని కనుక తగలబెట్టినట్లయితే మనకి భగవంతుడి సాక్షాత్కారం అవుతుందన్నటువంటిదే ఈ భోగి యొక్క అంతరార్థంగా మనకు తెలుస్తుంది. అలానే రేపటి రోజు మనం సంక్రాంతి పండుగను కూడా చేసుకుంటాం. అంటే పంట అంతా మన ఇంటికి వచ్చేటటువంటి రోజు, రైతుల యొక్క పంట. దాని ద్వారా స్వామివారికి మొట్టమొదటి ప్రసాదంగా ఆ పొంగల్ని సమర్పించేటటువంటి రోజు. ఈ నంది ఏదైతే శాపంగా భూమి మీద అవతరించిందో రైతుకి సహకారిగా ఉండి ఈ దేశమంతా సుభిక్షంగా ఉండాలి, ఎవరు ఆకలితో ఉండకూడదు అన్నటువంటి దీనికి మనం కనుప పండుగను కూడా ఆ రోజు చేసుకొని ఈ ఎద్దులు ఏదైతే ఉంటాయో వాటిని కూడా పూజ చేసేటటువంటి మన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు భోగి పండుగను కూడా ఈ సెంట్రల్లో ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆనందంతో వెలసిల్లాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే పూర్తిగా పల్లె వాతావరణం అయితే నెలకొంటుంది. ఎక్కడెక్కడ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం తమ కుటుంబ సభ్యులతో అయితే భోగి పండుగను అయితే ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే ఒంగోలులో ఎక్కడ ఏ వీధి చూసినా సరే భోగి మంటలే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి మాత్రం ఈ భోగి మంటలను అయితే ఆస్వాదిస్తున్నారు. ఏదైతే భోగభాగ్యాలను పండించే భోగి పండుగను మాత్రం అత్యంత ఆనందంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారు. సార్, ఈ భోగి పండుగను ఎలా జరుపుకుంటున్నారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున మన ద్వారకా నగర్లో, ఒంగోలు పట్టణంలోని ద్వారకా నగర్లో దక్షిణముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఈ రోజున ద్వారకా నగర్ యూత్ ఆధ్వర్యంలో భోగి పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే మన
తెలుగు సాంప్రదాయం ఉట్టుపడేటట్టు మన తెలుగు వారందరికీ పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగని, మరియు అదేవిధంగా రైతులకు పెద్ద పండుగ అయినటువంటి ఏదైతే రైతులు వారి పొలాల్లో వ్యవసాయం చేసి వచ్చిన ధాన్యాన్ని సంక్రాంతి రోజున వారి ఇళ్ళకి తీసుకొచ్చి ముందుగా కొంచెం స్వామివారికి వారి ధాన్యాలను నైవేద్యంగా పెట్టి మన పాత సంస్కృతి ఎప్పటి నుంచో వస్తుంది. ఈ భోగి అందరి లోగిలలో భోగభాగ్యాలు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సంక్రాంతి పర్వదిన వేడుకను అయితే ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ వారైతే ఆకాంక్షిస్తున్నారో, ఏదైతే 3 రోజుల పాటు జరిగే ఈ పండుగను మాత్రం తెలుగువారు ముఖ్యంగా ఎంతో సుదూర ప్రాంతాల నుంచి తమ కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా జరుపుకోవడం మాత్రం ఇటు ఆనందంగా ఉందని, ముఖ్యంగా ఏదైతే భోగభాగ్యాలను పండించే భోగి పండుగ ప్రతి ఒక్కరిలో సుఖ సంతోషాలతో ఆనందంగా భోగభాగ్యాలను అందించాలని చెప్పేసి కోరుతున్నారు. మరోవైపు ఏదైతే సంక్రాంతి పర్వదినాన్ని ఇప్పటికే ప్రజలందరూ ఆనందంగా జరుపుకుంటున్న వేళ వారు 3 రోజుల పాటు జరిగే ఈ పండుగను మాత్రం తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయడం మాత్రం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఇక్కడ వారైతే చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.